నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. అందరు మంచినే ఉన్నారు కదా? మరి ఎప్పటి లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం పారి. బాబుకు టోపీలు పెట్టేందుకు పోటీ పడ్డారు టీడీపీ లీడర్లు. వీళ్ళ పని చూసి నవ్వుకుంటున్నారు బయట జనాలు. స్పీకర్ సారు మంత్రి సారు చేసిండ్రు కరాటే. ఎంతైనా సార్లిద్దరు చాలా గ్రేటే. మోకాళ్ళపల్లిలో జరిగింది రామన్న జయంతి వేడుక. కన్నీళ్లు పెట్టుకున్నారు సీతక్క విమలక్క. ఒక్క పిల్లగానే ఇష్టపడ్డారు అక్క చెల్లెన్లు. పెద్దల సమక్షంలోనే ఎక్కిండ్రు పెండ్లి పీటలు. కోట్ల రూపాయల ట్యాక్స్ పడుతుందని పరేషాన్ అవుతున్న రాజేషు. నా పాన్ కార్డ్ ఎవరికన్నా దొరికి దాన్ని మిస్యూజ్ చేసిండ్రు అనుకో, నాకు కోటాను కోట్ల రూపాయలు ఆస్తున్నది అనుకోని నాకు కోట్ల రూపాయల ట్యాక్స్ చేసిండ్రు అనుకో, ఏంది నా పరిస్థితి అప్పుడు? అబ్బబ్బబ్బబ్బబ్బా, టీడీపీ నేతల ఉత్సాహం, వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, వాళ్ళ పోటీ మామూలుగా లేదు. చూస్తే పబ్లిక్కే షాక్ అయిపోవాలి. అరే వీళ్ళు ఇంతగానం కష్టపడతారా అనుకోవాలి. ఇంతకు వీళ్ళు కష్టపడేది, పోటీ పడేది దేంట్లోనో తెలుసా? పనులు చేసుట్లా గిట్లా అనుకుంటే పప్పులు కాలేసినట్టే. ఎందుకంటే చూడుండ్రి, వీళ్ళ శ్రమ, వీళ్ళ కష్టం మీకే అర్థమవుతుంది. అర్థమైంది దానివల్ల వీళ్ళ ఉత్సాహము, శ్రమ, కష్టము, పోటీ దేంట్లనో. అందరేమో పబ్లిక్ పనులు చేసేటందుకు పోటీ పడితే వీళ్ళు పండుగ లెక్కన జరుగుతున్న కార్యంలో టోపీలు పెట్టేటందుకు పోటీ పడ్డారు. చిత్రంగా చంద్రబాబు నా టోపే పెట్టుకోవాలంటే నా టోపే పెట్టుకోవాలని మాట అనుకొని చిన్నపిల్లలు కదా గొడవ పడ్డట్టే పడ్డారు. వీళ్ళ పంచాయత్ చూసి చంద్రబాబుకు కూడా ఏం చేయాలో అర్థం కానట్టున్నది. అందుకే ఇద్దరు తెచ్చిన టోపీలను కొద్ది షేప్ పెట్టుకున్నాడు. రంజాన్ పండుగ మాసం కాబట్టి విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యానికి చంద్రబాబు పోవుడుతోటి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సార్ ఒక టోపీ తెచ్చి పెట్టిండు చంద్రబాబుకు. అటెంక కొద్దిసేపటికి ఆ టోపీ తీసి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంకో పచ్చ టోపీ పెట్టిండు. అటెంక ఎమ్మెల్యే నజీరు జలీల్ ఖాన్ పెట్టిన టోపీ తీసి ఆయన తెచ్చిన టోపీ పెట్టాలని చూసిండు. కానీ జలీల్ ఖాన్ ఒప్పుకోక నా టోపే ఉండాలి అన్నాడు. ఇక దాంతో నా టోపీయే ఉండాలంటే నా టోపీయే ఉండాలని ఇద్దరు లొల్లి పెట్టుకున్నంత పని చేసిండ్రు. కానీ చూడండి, ఇంతమంది ముస్లిం సోదరులు పవిత్రమైన రోజా చేసుకుంటూ ఇఫ్తార్కి వస్తే వాళ్ళకు మనసారా శుభాకాంక్షలు చెప్పి మనసారా మాట్లాడి వాళ్ళతో కలిసి ఇఫ్తార్ చేయాలి. కానీ ఇట్లా టోపీ పెట్టుకున్నాడు కోసం కొట్లాడుడేంది మరీ సిల్లిగా అని అనుకోబట్టిండ్రట. ఇలా టోపీ గొడవను చూసినా అక్కడి పబ్లిక్. ఏం రా వారి, ఇంకెప్పుడు రా లగ్గం? ఇక పెండ్లి పువ్వ పెట్టవా? నీ తోటోనికి పెండ్లైంది, ఇద్దరు పిల్లలు బాడికి కూడా పోతున్నారు అని పెండ్లీడు దాటిపోయేటోళ్లను ఊర్ల తాతలు అడుగుతారు. ఇక పట్నంలో వండుకుంటా పండగలకి ఇంటికి వచ్చేటోళ్లను చూసి కూడా ఏం సంగతి రో, లగ్గం గిట్లేమన్నా ఉన్నదా లేదా, లేకుంటే ఎవ్వరికి తెలవకుండా కొత్త కాపురం పెట్టినవా అని గుచ్చి అడిగితే, ఏహే మీ కథ సాలగుండా ఆగుండ్రి, ఇప్పుడు ఎందుకు నాకు పెండ్లి, నా జీతం నాకే సాల్తలేదని 35 ఏళ్ళు వచ్చినోళ్ళు గమ్మున ఏటన పోతారు కదా. అయితే అసొంటోళ్ళందరూ ఈ వార్త చూడాల్సిందే. మీకు పెండ్లంటే సుసుపడతదేమో, నాకు పెండ్లంటే మజా వస్తది, మీకు పెండ్లంటే షివరింగ్ వస్తదేమో, నాకు పెండ్లంటే కిక్ వస్తదని ఒకేసారి బండిని కిక్కు కొట్టి చాలు చేసినట్టు ఒకేసారి ఒకే మండపంలో ఇద్దరికి తాళి కట్టి ఇద్దరు భార్యలు ముద్దుల మొగుడు అయ్యిండు. ఇగో ఇక్కడ కనపడకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్న సూపర్ స్టార్ పెండ్లి కొడుకు. ఆహా ఏమన్నా ఉన్నదా చిత్రం. చుట్టాలు, ఊరోళ్ళు, పెండ్లి పెద్దలంతా అన్న గుండె ధైర్యాన్ని మెచ్చుకొని ఎట్లా ఆశ్చర్యంగా చూస్తున్నారో వీడు మగాడ్రా బుజ్జి అని. నేను అనగా శ్రీరామ్ సూర్యభాన్, శ్రీరామ్ మారుతి, జాల్కర్ దేవి, కనక లాల్ దేవి, జాల్కర్ దేవి, ఈ ఇద్దరు అమ్మాయిలను నేను ప్రేమించి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకుంటున్నాను. అసలు ఈ పెండ్లి కొడుకు అయినా అట్లెట్లు ఒప్పుకున్నాడు? ఈ పెండ్లి కొడుకు ఒప్పుకున్నా పెండ్లి పిల్లలు అట్లెట్లా పెండ్లి పీటలు ఎక్కిండ్రు అంటే అంతగనం పిల్లగాడిని ఇష్టపడ్డారు కాబట్టి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగపూర్ మండలం నుండే సిడం సూర్యదేవుకు పెద్ద మరదలు లాలీదేవితోని లవ్లబడితే ఇంటికొచ్చిన బావను చూసి జల్కర్ దేవి కూడా మనసిచ్చిందట. అంతే, ఇంకేమున్నది, ఇద్దరిని ప్రేమించి ఇద్దరిని లగ్గం చేసుకుంటానంటే అక్క జల్కర్ దేవి నుంచి ఏ
అభ్యంతరం రాలేదట. కానీ ఇంటోళ్ళు ఊరోళ్ళు అవ్వా అవ్వా ఎక్కడన్నా చూసినామా ఏంది సక్కదనం ఇజ్జతి పోతది అనేసరికి వీళ్ళు తెలివిగా ఐడియా చేసి వాళ్ళకే ముచ్చట చెప్పి ఒప్పిస్తే ఈ లగ్గం అయ్యింది. కానీ అన్నకి మామూలు ధైర్యం లేదు పోండ్రి. ఒక్క భార్యతోనే దునియాల పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు యాగలేకపోతున్నారు. అసోంటిది మరి ఇద్దరిని ఎట్లా బుట్టలేసుకున్నాడో ఎట్లా సంసారం నడుపుతాడో గాని అన్న గట్స్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే పోండ్రి అంటున్నారు. ఒక్క పెండ్లి కూడా చేసుకొని పెళ్లి కాని ప్రసాదులు. అబ్బో మన పొన్నం ప్రభాకర్ సారు పొలిటీషియన్ అని మాత్రమే మనందరికీ ఇన్ని రోజులు తెలుసు. మైకు పడితే పక్క పాటోళ్ళ మీద పంచులు బగ్గనే వేస్తాడని కూడా తెలుసు. కానీ రాజకీయాలనే కాదుల్లో కరాటేలో కూడా సారు పంచులేసేటట్టే ఉన్నాడు. ఏంది నమ్ముతలేరా? అరే చూడుండ్రి, కరాటే డ్రెస్ కూడా వేసుకొని బ్లాక్ బెల్ట్ పెట్టుకొని ఎవ్వరితోని కరాటే చేసేందుకు రెడీగా ఉన్నాడో. ఎస్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇద్దరు కూడా కరాటే చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీ, ఇక వీళ్ళ పోటీని మనం చూసేద్దాం. 3, 2, 1 స్టార్ట్. రింగులకు దిగినట్టే రెడీగా ఉన్నారు. పంచులు ఇస్తురుకుంటారు కావచ్చు అనుకుంటే ఇట్లా నవ్వుకుంటా ఒకరినొకరు దగ్గరికి తీసుకునేసరికి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. మరి వీళ్ళు నిజంగానే కరాటే చేసినట్టు ఎందుకు రెడీ అయినరు ఇట్లా అంటే, గచ్చిబౌలిలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలు చాలా అయినాయి. ఇక ఆడికి వచ్చిన ఈ సార్లకు నిర్వాహకులు ఈ కరాటే డ్రెస్సులు బ్లాక్ బెల్టులు ఇస్తే అవి వేసుకొని ఇగో ఇట్లా కరాటే చేసినట్టే పోజులు పెట్టిండ్రు. మొదలు చూసినప్పుడు నిజంగానే వీళ్ళకు కరాటే వచ్చేమో అనుకున్నారు అందరు, కానీ సరదా కోసం అని తెలిసి నవ్వుకున్నారు అంతా. మంత్రి సీతక్క, పాటలు పాడే విమలక్క ఇద్దరు స్టేజ్ మీద ఎక్కితే ఎట్లుంటది ముచ్చట? సీతక్క తూటాల్లాంటి మాటలు మాట్లాడుతుంది, జనాల కష్టాలు చెప్పుతుంది. అట్లనే విమలక్క కూడా మంచి మంచి పాటలు పాడుతుంది, జనాల గోసను కండ్లకి కడుతుంది. సూపర్ డూపర్ పాటలతోని సభలో ఉన్నోళ్ళతోని సప్పట్లు కొట్టేస్తుంది కదా. అయితే ఈడ మాత్రం ఈ ఇద్దరక్కలు స్టేజ్ ఎక్కి అందరి కండ్లల్లా నీళ్లు తిరిగేటట్టు చేసిండ్రుల్లా. మైకు పట్టుకున్న విమలక్క నోట్లకెంచి మాట వస్తలేదు, ఇటు సీతక్క కండ్లకెంచి నీళ్ళు ఆగుతలేవు, స్టేజ్ మీద ఉన్నోళ్లకు దుఃఖం ఆగుతలేదు. అసలు అక్కలేంది ఇట్లా ఏడుస్తున్నారు? సీతక్క మంత్రినాయే, విమలక్క గట్టిగానే పోరాటం చేస్తుంది. మరి ఎందుకు అట్లా ఏడుస్తున్నారు అంటే, 20 ఏండ్ల కింద సీతక్క పెనిమిటి రామన్న కాలం చేసిండు కదా. ఆ రామన్న జయంతి సభను మైబాద్ జిల్లా కొత్తగూడ మండల్ మోకాళ్ళపల్లిలో పెడితే పాట పాడిన విమలక్క రామన్నను తలుసుకుంటూ కళ్ళ నిండా నీళ్లు తీసేసరికి వెంటనే సీతక్క కూడా దుఃఖం వచ్చి ఇట్లా ఏడ్చిండ్రు అన్నట్టు. ఇక అటెంక సీతక్క మాట్లాడుతూ, ఉండి చచ్చిపోవాల్సినటువంటి వాళ్ళం ఈరోజు ఈ స్థాయికి అంటే ఇది ఒక రెండో జన్మ, పునర్జన్మ, రెండో లైఫ్, సెకండ్ లైఫ్ అని చెప్తా నేను, బోనస్ లైఫ్ అని చెప్తా. అంటే నేను కూడా ఏదో ఎన్కౌంటర్ లోనో ఎక్కడో చనిపోవాల్సినటువంటి వాళ్ళమే. ఇన్నరానులా అక్కేమంటున్నదో, ఈ బతుకంతా నాకు బోనస్సే, అప్పట్లో అజ్ఞాతంలో ఉండి ఎన్కౌంటర్లు తప్పించుకున్నా, అందుకే ఈ బోనస్ బతుక్కు స్వార్థకత ఉండాలనే రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నా అంటున్నది. ఇట్లా ఇద్దరు అక్కలు స్టేజ్ మీద ఏడుచుడు చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయుల్లా. ఎంతసేపు రోడ్ల మీద పడి తిరుగుడు తప్పితే వార్త తెద్దాము, నెలలో ఒక్కరోజన్నా చక్కగా పని చేద్దామన్న ఆలోచన ఉండదా నీకు? హలో, అరే రూమ్లో నా పాన్ కార్డు పడ్డదా చూడవారు ఒక్కసారి. చూడు చూడు. పాన్ కార్డు కోసమా ఈయన గారి పాటలు? ఓ నమిలిన పాన్ మోకపోడా. హలో అన్నా అన్న, నేను ఇందాక నీ దగ్గరకు వచ్చినా కదా, అక్కడ నా పాన్ కార్డు ఏమన్నా పడ్డదా చూడవన్నా ఒక్కసారి. లేదా పాన్ కార్డు పోతే ఎందుకు అంత హైపోత్ అవుతున్నావు? మళ్ళీ ఒకటి అప్లై చేసుకుంటే అయిపోతుంది కదా. లచ్చలు పోయినా ఏం కాకపోవు, పోయింది పాన్ కార్డు. ఏందేంది లచ్చలు పోయినా ఏం కాకపోవా? పుసుక్కున్నది ఎవరికన్నా దొరికిన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే, అమ్మో ఇంకేమన్నా ఉన్నదా? ఇన్కమ్ ట్యాక్స్ రైడా? ఏంది అంత సంపాదించినవా నువ్వు? సంపాదించడు ఎక్కడదే. మరి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటున్నావు? నా పాన్ కార్డు ఎవరికన్నా దొరికి దాన్ని మిస్యూజ్ చేసిండ్రు అనుకో, నాకు కోటాను కోట్ల రూపాయలు ఆస్తున్నది అనుకోని నాకు కోట్ల రూపాయల ట్యాక్స్ చేసిండ్రు అనుకో, ఏంది నా పరిస్థితి అప్పుడు? పిచ్చిలేసిందా నీకేమన్నా? పాన్ కార్డు పోవుడుకు కోట్ల రూపాయల టాక్స్ కు ఏం సంబంధం అసలు? నీకేం తెలిసిపాడు కాదు, చక్కగా ఒర్రమంటే మాత్రం ఒంటె గొంతేసుకొని ఒరుతనే ఉంటావు ఉత్తగా. ఉత్తరప్రదేశ్ అలీగర్లుండే మహమ్మద్ రహీస్ అనే అన్నకు 7,79,00,000 ట్యాక్స్ కట్టాలని నోటీసులు వచ్చినాయట. 7,79,00,000 అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల ట్యాక్స్ అన్నట్టు. అంటే ఈ లెక్కన రోజుకి ఎంత సంపాదిస్తాడు ఆయన? ఎంత లేదన్నా 500 నుండి 600 దాకా సంపాదిస్తాడట. 500 కోట్ల? నీ 500 రూపాయలు.
ఉత్త 500 రూపాయల. అదే కదా 500 రూపాయలు సంపాదించే అన్నకే ఏం తక్కువ 8 కోట్ల రూపాయల టాక్స్ కట్టాలని నోటీస్ వచ్చిందంటే నాకెంత వస్తుందో ఏందో అని భయం అవుతున్నది. అసలు ఏం చేస్తుంటాడు ఆయన? అలీగర్ లో జ్యూస్ షాప్ నడుపుతుంటాడట. జ్యూస్ షాప్ నడిపేట ఆయనకు గన్ని కోట్ల ట్యాక్స్ కట్టమని నోటీస్ వచ్చుడేంది? అన్న పాన్ కార్డును ఎవరో మిస్యూజ్ చేసిండ్రని చెప్పి అనుమానం ఉన్నదట. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట. ఇప్పుడు మరి ఇంకేందిగా ఆ మిస్యూజ్ చేసిన లెవెల్లో పోలీసులు దొరకబడతారు కదా, దానికి నువ్వెందుకు ఆగమైతున్నావు? నా పాన్ కార్డు పోయింది కదా మరి. మళ్ళా కార్డు పోయిందంటాడు కాకి మొకపోడు. అరే పాన్ కార్డ్ నెంబర్ అంటేనే ఒక్కటే ఉంటది మనిషికి. ఇప్పుడు నేను కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్నా కూడా ఎవడన్నా దొరికినోడు ఆ పాత కార్డు నెంబర్ పట్టుకొని ఏమైనా చేసిండు అనుకో, మళ్ళీ నాకే కదా నోటీసులు వచ్చేది ట్యాక్స్ కట్టమని చెప్పి. ఇక నీ కార్డు వాడుకొనే చెయ్యాలి. అయినా నీ ఫోన్ నెంబర్ లింక్ లేదా పాన్ కార్డుకు? ఉన్నది. మరి ఇంకేందిగా, ఏం మార్చాలన్నా ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. నువ్వు కొత్త కార్డు అప్లై చేసుకున్నప్పుడు ఎక్నాలజీమెంట్ కాపీ కూడా వస్తుంది కదా. అవునవును. మరిగా ఎవ్వరు ఏం కథలు పడ్డా పలానా నాడు నా కార్డు పోతే నేను అప్లై చేసుకున్నా, ఇంతలో ఇట్లా అయ్యింది అని చెప్పేటందుకు ఉంటది కదా కదా. అయినా మరి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదా? హలో, అవునా, ఓకే ఓకే ఓకే. ఏమైంది? కార్డు ఇంట్లోనే ఉన్నదట నా బ్యాగ్లా. నేను ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటా. సందు దొరికింది కదా అని తిడుతూనే ఉన్నావు కదా. ఇక సరే కానీ నడివిగా ఆఫీస్కు, మస్తు పని ఉన్నది. వస్తున్నది పాన్ కార్డు కాదు, పానవే పోతున్నదన్నా కానీ ఇడిచిపెట్టావు కదా గండు పిల్లి మొక్కం దానా. కానీ ఏందో ఈ నడుమ ఇట్లాంటి తప్పిదాలు బాగానే దొర్లుతున్నాయి ఆడాడ. అక్కడ అలీగర్ల జ్యూస్ షాప్ అన్నకు కోట్ల రూపాయల ట్యాక్స్ గురించి నోటీస్ వస్తే, ఇటు మన మహబూబ్ నగర్ జిల్లాల భోగారంలో ఉండే శ్రీనివాస్ అన్నకు 104 కోట్ల ఎల్ఆర్ఎస్ కట్టమని వచ్చిందట. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలంటని చెప్పి ఆన్లైన్ లో ఫీజు చెల్లిస్తామంటని చెప్పి మీ సేవ సెంటర్కి వెళ్తే 104 కోట్లు వచ్చింది. గిట్లున్నది పరిస్థితి. మరి వలన ఎల్ఆర్ఎస్ కట్టేటోళ్ళు ఉంటే చూసుకోండి జరా, అట్లని టెన్షన్ పడకుండ్రి. టెక్నికల్ ఎర్రర్ అయి ఉండొచ్చు గంతే. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నింగినే ఎత్తగలడు, ఈ లోకంబు నేలగలడు. అవును, శివభక్తులందరూ అంటుంటారు ఆడా ఈడాని కాదు, ప్రతి ఒక్కరి లోపల ప్రతి ఒక్క జాగల శివుడు ఉంటాడు అని. అందుకనే ఇగో గీడో ఇంటి కింద నుంచి ఓ శివలింగం బయటపడ్డది. తాతలు వాళ్ళ తాత ముత్తాతల కాలం నాటి శివలింగం ఇది ఇప్పుడు బయటపడ్డది. శివ శివ, అది కూడా ఒకళ్ళ ఇంటి కింద ఉన్నది ఈ గుడి. వెంటనే తవ్వి ఇట్లా సొరంగం చేసుకొని లోపలికి పోయి మరీ పూజలు చేసిండ్రు ఊరోళ్ళు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోముల ఊర్లున్న కోటి వీధిల బెస్త మద్దిలేటి అనే అన్న ఇల్లిది. ఒకరోజు ఇంటి ముంగట కుంగిందట. అరే ఏంది ఇట్లా కుంగింది అని చూస్తే ఇంటి కింద శివాలయం ఉన్నదని తెలిసి ఇల్లును ఖాళీ చేసిండ్రు. ఇదే ముచ్చట ఊర్లందరికీ తెలుసుడుతోని ఆ గుడి ఎక్కడైతే పడ్డదో దాన్ని తవ్వి ఈ శివాలయంకు పోయిండ్రు. చూస్తేనే అర్థమైతున్నది ఇది రాజుల కాలం నాటిదని. మరి ఇది ఎట్లా గూడుకుపోయిందో ఎవరు గూడిపోయినరో తెలియదు. ఈ ముచ్చట తెలియక దీని మీద ఇల్లు కట్టిండ్రు. ఇక ఇప్పుడు శివలింగం బయటపడ్డది కాబట్టి ఆ శివుడే పూజలు కోరుకుంటుండు. ఉగాది ముంగట పూజలు చేసుడు మనకు కూడా అదృష్టమే అని ఆనందపడుతున్నారు ఆ ఊరోళ్ళు. మామూలు ఎండలు కాదు, మామూలు కష్టం కాదు. ఇంట్లోకెళ్ళి 5 నిమిషాలు బయటికి పోయి మళ్ళీ వచ్చేసరికి నోరంత ఎండకపోతున్నది, ఘోరంగా ధూపవుతున్నది. ఎండాకాలం షాలైన కాడ నుంచి కొట్టిన ఎండ అంత ఒక ఎత్తు అయితే, ఈ 2-3 రోజుల నుంచి కొడుతున్న ఎండ ఇంకో ఎత్తు కదా. అయితే ఇంతటి ఎండల ఓ అన్న మళ్ళా అది మెడల మిరపకాయల దండేసుకొని కూసున్నాడు. అరే అట్లెందుకు చేసిండు, ఏమైంది అంటే ఈ వార్త చూద్దాం పాండ్రి. మొగులు మీదికెళ్ళి ఎండ, భూమి మీద మిరపకాయల ఘాటు, పెయ్యికి అంగిలేదు, మళ్ళా మెడల ఘాటైన మిరపకాయల దండ. అయ్యో అన్నకి ఏమైంది, ఇంతగానం మిరపకాయలు ఎండబోసి ఇట్లా బాధపడుతున్నాడు. ఒక్కడే కూసున్నాడు, పట్టించుకున్నోళ్ళే లేరు. విషయం ఏంది అంటే అన్నే చెప్పుతాడు నుండ్రి. చెప్పవే అన్నా. మాఫీ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు మాట మొత్తం మార్చేశారు. సిగ్గుతో తల ఉంచుకోవాలి ఈ మాట చెప్తుంటే మినిస్టర్ గారు. అర్థమైందానుల్లా అన్నదాత ఆవేదన, ఆగ్రహం. రుణమాఫీ విషయంలో మోసం జరిగిందట. ఇప్పుడు పండించిన పంటకు కూడా గిట్టుబాటు కూడా ఇస్తలేరట. ఇక ఇంతకంటే నా బాధను ఎవరికి చెప్పుకోను, ఎట్లా చెప్పుకోను. ఇంతకంటే చేసేది ఏమీ లేదని ఇట్లా మిరపకాయల మీద కూసొని మిరపకాయల దండేసుకొని కడుపులున్నదంతా చెప్పుకొచ్చిండు ఈ రైతన్న. ఖమ్మం రూరల్ మండలం కస్నా తండాలు ఉంటాడు. పేరు నాగేశ్వరరావు. అయ్యా ఆఫీసర్లు, లీడర్లు చూసిండ్రా, జర రైతులకు మద్దతు ధర కల్పించి తిప్పలు లేకుండా చూడుండ్రి సార్లు.
రుణమాఫీ కాలేదంటున్నాడు, ఇంకో దిక్కు మద్దతు ధర లేదంటున్నాడు. చాలా మంది రైతుల పరిస్థితి ఇదే అని చెప్పుకొస్తున్నాడు. ఎట్లయినా మళ్ళోసారి రివ్యూ మీటింగులు పెట్టి అన్నదాతలను ఆదుకునే ఉపాయం చేయుండ్రి సార్లు. కానీ అన్నకు ఎండల మళ్ళా మీదికెళ్ళి మిరపకాయల దండతోని నిరసన చేస్తే ఎంత బాధైందో ఏమో పో. ఏపీల సర్కారు ముచ్చట ఎట్లున్నదయ్యా అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే తయారైంది. మా కూటమి సర్కారు అది చేస్తున్నది ఇది చేస్తున్నది, ఇప్పటికే ఈ పని చేసేసినావు మిగిలింది కొంతేనని గప్పాల మీద గప్పాలు కొడుతున్నారు. ఒగల్ని మించి ఒగలు డప్పు కొట్టుకుంటున్నారా? కానీ ఒక్కసారి ఇటు చూడండి, నీళ్ళ కోసం జనాలు ఎట్లా తిప్పల పడుతున్నారో. బాపురే బాపురే బాపురే, ఎక్కడి నీళ్ళ కష్టం, ఏడికెళ్ళొచ్చిన నీళ్ళ కష్టమో పోండ్రి. ఊరుకు ఊరంతా వచ్చి నీళ్ళ టెంకు దగ్గరనే జమైండ్రు. పాపం ఈ అక్క బాధ చూడుండ్రి, గీ పెద్ద ఆయన బాధ చూడుండ్రి ఎట్లున్నదో. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవనాలు గారు, మంత్రి లోకేష్ గారు చూసిండ్రా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏరియాల అమ్మలక్కలు అన్నలకు నీళ్ళ కష్టాలు ఎట్లున్నాయో. ఒక్కరికో ఇద్దరికో కాదు సార్, ఊర్లకు ఊర్లే నీళ్ళ కోసతోని ఇబ్బంది పడుతున్నాయి. అసలుకే ఎండాకాలం ఇట్లా నీళ్ళ కోసం బయటికి వస్తే ఎంత గనం బాధ అవుతుంది సార్లు. కూటమి ఎమ్మెల్యే జయనాశ్వరి గారు మీరు స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు ఇంకా వేసవి సమీపిస్తున్న నేపథ్యంలోనే తాగడానికి నీళ్లు లేక ప్రజలు పనికి పోకోకున్నట్టు నీళ్లు కోసమే ఇంటికాడ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఏపీల పరిస్థితి ఇదైతే ఇటు తెలంగాణల నిర్మల్ జిల్లా ఖానాపూర్ డబుల్ బెడ్రూమ్ కాలనీల వీళ్ళ సమస్యలను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కటే బోరింగు, వందల మంది పబ్లిక్, ఒక్క బిందె నిండాలంటే 5 నిమిషాలు పడుతున్నదట. అవి కొన్ని అవిసుగా మూరేడు సుగ ఎక్కుతలేవా నీళ్ళని ఇడిచిపెడుతుర్రు. ఆ మురుకు నీళ్ళు వస్తున్నాయి మాకు. ఇక్బాల్పూర్కు పురాగంటలేం, ఖానాపూర్ ఏరియాకు పురాగలేం, మధ్యవర్తులు ఉన్నాం సారు. మా బతుకులు ఆలోచించుంది సారు, మేము ఎన్నిసార్లు తిరుగుడు సారు. అయ్యలు తెలంగాణ మంత్రులు, లీడర్లు, ఆఫీసర్లు కండ్లార చూసి చెవులార విన్నరా సారు? జర వీళ్లకు నీళ్ళ తిప్పల లేకుండా చూడుండ్రి సార్లు. తాగేటందుకే వీళ్లకు నీళ్లు దొరుకుతలేవంటే స్నానాలు ఎట్లా చేస్తారు, బట్టలు ఎట్లు ఉతుక్కుంటారు సారు? కానీ భలే తిప్పలు పడుతున్నారు పోండ్రి పబ్లిక్. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా సాక్షి టీవీ చూస్తూనే ఉండండి. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.